श्रीमन्महागणाधिपतये नमः। सदानिम्बवृक्षस्य मूलादिवासात् सुधास्राविणं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं సాయినాథ పరబ్రహ్మణే నమః। విశ్వకర్మ పరబ్రహ్మణే నమః। ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో రకాల ఉన్నతమైన జీవితాన్ని పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి సందర్భంలో మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్కరి పేరు ప్రకారం ఒక్కొక్క నక్షత్రము, అదేవిధంగా ఆ నక్షత్రం ప్రకారం ఒక్కొక్క రాశిని తెలుసుకొని ఆ రాశ్యాధిపతి యొక్క పరిహారాల ద్వారా ఉన్నతమైన జీవితాన్ని పొందుతూ ఉండడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. కానీ ప్రస్తుత కాలంలో మనం ఇప్పుడు చర్చనీయాంశం చేయవలసిన అంశం ఏంటంటే, శని భగవంతుడు రెట్రోగ్రేడ్ అవుతున్నాడు, అంటే వక్ర గమనంలో పయనించబోతున్నాడు. మనకు భూమి నుంచి చూసినప్పుడు శని భగవంతుడు వెనక్కు వస్తున్నట్లు తిరోగమనం చెందినట్లు కనబడతాడు. కానీ వాస్తవానికి ఆయన వెనకకు రావడం అనేది జరగదు. కానీ ఆ తిరోగమనానికి సంబంధించిన కాలము మనకు 138 రోజుల కాలం ఉంటుంది. అంటే జూలై 13న స్టార్ట్ అయిన ఈ యొక్క తిరోగమనం నవంబర్ 28 ఇదే సంవత్సరం మరలా తన స్వస్థానానికి వెళ్ళడం అనేది జరుగుతుంది, పురోగమనానికి వెళ్ళడం జరుగుతుంది. అంటే గురువుగారు ఎన్నో గ్రహాలు మారుతూ ఉంటారు కదా, ప్రత్యేకంగా శని భగవంతుని గురించి మనం ఎందుకు అంత ప్రత్యేకంగా తెలుసుకోవాలి అని అంటే, ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. ఎందుకంటే శని భగవంతుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడానికి 2.5 సంవత్సరం పడుతుంది. అంటే ఆయన్ని మందగమనుడు అని కూడా అంటారు. అంటే నెమ్మదిగా కదిలే గ్రహం కాబట్టి ప్రతి 2.5 సంవత్సరానికి శని భగవంతుడు మారుతున్న స్థానంలో ఏ రాశిలోకైతే ప్రవేశిస్తాడో ఆ రాశి నుంచి ముందు రాశి వారికి వెనక రాశి వారికి ఏళ్నాటి శని ప్రభావం అనేది ఉంటుంది. అదేవిధంగా జన్మలగ్నంలో ఉన్నప్పుడు లగ్న శని అని, చతుర్థంలో సంచరించేటప్పుడు అర్ధాష్టమ శని అని, సప్తమంలో సంచరించేటప్పుడు సప్తమ శని అని కానీ, అదేవిధంగా అష్టమ స్థానంలో సంచరించేటప్పుడు అష్టమ శని గాను, శని భగవంతుని యొక్క ఇబ్బందులు, ఆయన పెట్టే బాధలు రకరకాలుగా మనం అనుభవించి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ నవగ్రహాలలో అత్యంత ఆధిపత్యం ఉన్న గ్రహాన్ని కూడా మనం చెప్పుకునే అంశాలలో శని భగవంతునికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మనం అనుసరించే విధానాన్ని బట్టి, దైవానుగ్రహాన్ని బట్టి ఆయన అనుగ్రహంతో ఉన్నతమైన జీవితాన్ని పొందేదానికి కూడా అవకాశం ఉంది. కటిక దారిద్ర్యం అనుభవిస్తున్న ఒక పేదవాడు, లేదా చెత్త కుప్పల్లో కాగితాలు ఏరుకునే ఒక పేదవాడు అపర కోటీశ్వరుడు అవ్వాలన్నా శని భగవంతుని అనుగ్రహమే కావాలి. అపర కోటీశ్వరుడైన వాడు కటిక దారిద్ర్యాన్ని అనుభవించే స్థితికి రావడానికి కారణము కూడా శని భగవంతుని వల్ల మాత్రమే జరుగుతుందనేది మనం తెలుసుకోవచ్చు. ఈయన్ను న్యాయాధిపతిగా, ధర్మకార్యాచరణుడిగా కూడా మనకు జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తుంది. ఎవరైతే వారి వారి ధర్మాలను కట్టుబడి ఆచరిస్తూ ఉంటారో వారికి ఆయన ఎప్పుడూ కూడా ఆత్మీయుడు, అనుసరణీయుడు. వారి అనుకూలతకు సంబంధించిన ప్రతిదీ కూడా ఆయన అనుగ్రహించడం జరుగుతుంది. ఎవరైతే ధర్మాన్ని తప్పి ప్రవర్తిస్తారో వారికి పూర్వజన్మ కృతం పాపం అన్నట్లు చేసుకున్న ప్రతి కర్మను మరలా తిరిగి వాళ్ళు తెలుసుకొని అనుభవించేలా చేయగలిగిన సత్తా కలిగిన వాడు ఆ శని భగవంతుడు. అటువంటి శని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ముందు ప్రస్తుతము మీనరాశిలో సంచరిస్తున్న శని భగవంతుడు ఇదే సంవత్సరం 2025 మార్చి 29న మీనరాశిలోకి కుంభరాశి నుంచి ప్రవేశించడం జరిగింది. తిరోగమనంలో మనకు కుంభరాశిలో సంచరిస్తున్నట్లుగా గనక మనం గమనించినట్లయితే, ప్రస్తుతం జరుగుతున్న కాలగమనంలో శని భగవంతుడు తిరోగమనానికి సంబంధించిన ఎటువంటి ఫలితాలు ఇస్తాడో మనం తెలుసుకుందాం. ప్రతి 30 సంవత్సరాలకు అదే రాశిలో సంచరిస్తూ ఉంటాడు. అంటే ప్రస్తుత కాలంలో తిరోగమనంలో కుంభరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. అంటే ఏళ్నాటి శని ప్రకారం ప్రస్తుతము కుంభరాశి వారు
మరియు మీనరాశి వారు, అదేవిధంగా మేషరాశి వారు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రత్యేకంగా మీనరాశి నుంచి తిరోగమనంలో కుంభరాశిలోకి సంచరించే విధంగా ఇంతకుముందు 30 సంవత్సరాల క్రితం వెనక్కి గనక మనం వెళ్ళినట్లయితే, ఉదాహరణకు ప్రతి 29 సంవత్సరాల 5 నెలలకు ఈ శని భగవంతుడు తిరోగమనం చెందడం జరుగుతుంది. ప్రస్తుత కాలంలో జూలై 13 నుంచి నవంబర్ 28 వరకు ఇదే 2025వ సంవత్సరంలో తిరోగమనం చెందుతున్న సమయం. 1993లో కూడా ఇదే ప్రకారం జరగడం జరిగింది. అయితే మనము ఇప్పుడు జరగబోయే విషయాల గురించి మనం తెలుసుకోవాలంటే 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఆ సమయంలో జరిగిన కొన్ని పరిస్థితులను కనుక మనం గమనించినట్లయితే ప్రస్తుత కాలంలో మనం జాగ్రత్త పడి ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. 1993లో ఈ యొక్క శని భగవంతుడు మీనరాశి నుంచి కుంభరాశిలోకి తిరోగమనం చెందే సందర్భంలో జరిగిన విపత్తుల గురించి మనం కొన్ని చర్చించుకుందాం. 1993లో ప్రత్యేకంగా బాబ్రీ మసీదుకు సంబంధించిన కూల్చివేతకు సంబంధించిన కొన్ని అంశాలు జరగడం, మత కల్లోలాలకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం, ఆర్థికపరమైన సమస్యలతో సతమతమవడం ప్రత్యేకంగా మనం గమనించాం. అదేవిధంగా 1993 ఫిబ్రవరిలో వరల్డ్ ట్రేడ్ సెంటర్కి సంబంధించిన కూల్చివేతకు సంబంధించిన ఘటన కూడా జరిగింది ఈ యొక్క శని భగవంతుడి తిరోగమనంలోనే. అక్కడి నుంచి మరలా కొంత 30 సంవత్సరాలకి 29 సంవత్సరాల 5 నెలలు వెనక గనక వెళ్ళినట్లయితే 1964లో ప్రత్యేకంగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మరణించడము, అదే సందర్భంలో లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఎన్నిక కావడము, ప్రపంచ దేశాలలో ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన కొన్ని నూతన ఆలోచనలు వెలుగులోకి రావడం కూడా జరిగింది. అదేవిధంగా మనం ఇలా గనక చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే శని భగవంతుడు తిరోగమనంలో మన జీవితానికి సంబంధించి కొన్ని ఫలితాలను పొందాలి అనంటే మన యొక్క పూర్వం భవిష్యత్తుకు సంబంధించి తెలుసుకునే అంశాలలో గతం జరిగిన విషయాలను గుర్తు చేసి భవిష్యత్తులో ఎటువంటి ఉన్నతమైన జీవితాన్ని పొందగలమో తెలియజేస్తూ ఉంటాడు. ప్రత్యేకంగా శని భగవంతునికి సంబంధించిన ఇచ్చే ఫలితాల్లో ఆలస్యం ఉంటుంది. ఏ పనైనా సరే అనుకోగానే జరగకపోవడం, అరే నేను ఇల్లు కొనుక్కుందాం అనుకున్నాను, ఈ కారణం చేత అది ఆలస్యం అయిపోయింది, లేదా మనకి ఎవరైనా డబ్బులు ఇవ్వాలి, లేదా మనం ఒక ఇల్లు అమ్మి ఇల్లు కొనుక్కోవాలనుకున్నప్పుడు ఆ ఇంటికి సంబంధించి అమ్మకాలలో ఆలస్యం అవ్వడం, లేదా రావాల్సిన ధనం ఒకవేళ ఇల్లు అమ్మినా రావాల్సిన డబ్బు సకాలంలో రాకపోవడం వల్ల కొంత మరలా మనం ఏదైనా నూతనంగా చేయాలనుకున్న కార్యక్రమాల్లో పనులు ఆలస్యం అవడానికి ప్రధానమైన కారణంగా చెప్పవచ్చు. అదేవిధంగా శ్రమ ఒత్తిడికి గురి చేస్తాడు. మనం ఏదైనా ఒక పని చేస్తుంటే ఒక ఉద్యోగి ఉదయం నుంచి సాయంత్రం వరకు 8 గంటలు మాత్రమే పనిచేస్తారు. కానీ ఈ యొక్క శని భగవంతుడు సంచరించే క్రమంలో 10 గంటలు, 11 గంటలు, 12 గంటలు కూడా పని చేయవలసిన పరిస్థితిని కల్పిస్తాడు. శ్రమ అధికం చేస్తాడు. పనుల వల్ల ఒత్తిడిని, మానసికంగా మనిషిని కొంచెం కృంగదీసే విధంగా పరిస్థితులు ఎదుర్కోవడం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అదేవిధంగా కొంత దైవచింతనకు లోనయ్యేలా కూడా చేస్తాడు. మనము ఎప్పుడైతే భగవద్భక్తికి దగ్గరవుతామో ఆ సందర్భంలో శని భగవంతుని అనుగ్రహాన్ని పొందేందుకు కూడా అవకాశం లభిస్తుంది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో నిరీక్షణ, మన జీవితం మీద మనకు ఆలోచన లేకుండా కూడా చేసే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అరే నాకే ఎందుకు జరుగుతుంది, నేనే ఎందుకు ఇలా ఉన్నాను, నాతో పాటు ఉన్న వాళ్ళందరికీ త్వరగా ఉద్యోగాలు వచ్చాయి, లేదా నాతో పాటు ఉన్న వాళ్ళందరికీ త్వరగా వివాహాలైనవి, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని మనలో మనమే నాకు ఈ జీవితం అవసరమా అనే సందర్భాలు కూడా ఎదుర్కొన్న సందర్భాలను మనం ఎంతోమందిని గమనించవచ్చు. ఇట్లా ప్రతి ఒక్కరి జీవితంలో శని భగవంతుడు వారి వారి జాతక చక్రాలలో శని భగవంతుడు సంచరించే స్థానాన్ని బట్టి ఒక్కొక్క ఫలితాలను ఎదుర్కొనే విధంగా చేయడం జరుగుతుంది. అటువంటి సందర్భాలలో శని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఎవరైతే
అనుకూలతకు సంబంధించి శని భగవంతునికి సంబంధించిన ఆరాధన కానీ, శని రక్షా స్తోత్రం కానీ, శని భగవంతునికి సంబంధించిన ప్రీతికరమైన దానాన్ని ఇవ్వడం కానీ, అదేవిధంగా తైలాభ్యంగనం చేయించడం కానీ, అదేవిధంగా శని ప్రీతికి సంబంధించిన వస్తువులు శని భగవంతుని ఆలయాల్లో, శనేశ్వర ఆలయాలలో ప్రత్యేకంగా పూజలు జరిపించి బ్రాహ్మణులకు దానం ఇవ్వడం కానీ, హెల్ప్లెస్ పీపుల్ అంటే పేద వయోవృద్ధులకు కానీ, పేదవాళ్లకు, అంధత్వంలో ఇబ్బంది పడుతున్న వారికి, అందులకు వీళ్ళందరికీ కూడా సేవ చేయడం ద్వారా కూడా శని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని వెంటనే పొందేందుకు అవకాశాలు ఎన్నో ఉన్నట్లు మనకు జ్యోతిషశాస్త్రం వివరంగా తెలియజేస్తుంది. ప్రస్తుత కాలంలో ఈ యొక్క 2025 సంవత్సరము జూలై 13 నుంచి నవంబర్ 28 మధ్య కాలంలో జరుగుతున్న శని భగవంతుని యొక్క మీనరాశి నుంచి రెట్రోగ్రేట్ అయ్యి తిరోగమనం చెందుతున్న సందర్భంలో శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి కాలజ్ఞానం ప్రకారం కూడా ఈ సందర్భంలో ఎన్నో రకాల విషవాయువుల చేత ఎన్నో రకాల సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడతారనేది కాలజ్ఞానంలో తెలియజేయడం జరిగింది. ప్రత్యేకంగా ఈ సంవత్సరం మనము ఎందుకు గత సంవత్సరంలో అంతకుముందు జరిగిన ఎందుకు చర్చనీయాంశం చేసుకున్నామంటే, ప్రస్తుత కాలంలో కూడా ఇదే సంవత్సరం మార్చిలో శని భగవంతుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించడం జరిగింది. శని సంచారం మొదలైన ప్రారంభ కాలం నుంచి మనకు కాలిఫోర్నియాలో ఎంతో ఆస్తి నష్టం జరగడము, జర్మను, ఫ్రాన్స్ వంటి దేశాలలో తుఫాన్ల వల్ల, ఎర్త్ క్రాక్ వల్ల ఎంతో భూ నష్టము, జన నష్టం కలగడము, రీసెంట్లీ ఈ మధ్య అలహాబాద్లో జరిగిన విమానానికి సంబంధించిన క్రాష్ విషయంలో కానీ, అదేవిధంగా ఈ మధ్య కాలంలో బెంగళూరు నుంచి కామాఖ్యకు ప్రయాణమవుతున్న ట్రైన్కు సంబంధించిన యాక్సిడెంట్లో ఎంతోమంది మరణించడం కూడా మనం గమనించాము. అదేవిధంగా ప్రస్తుత కాలంలో ధర్మస్థలలో జరుగుతున్న అరాచకాలు, జరిగిన అరాచకాల గురించి వెల్లడవుతున్న విషయాన్ని అందరికీ తెలిసిన విషయమే. ఎంతోమంది స్త్రీలు అఘాయిత్యాల పాలై మరణించిన వాళ్ళను ఎంతోమందిని మనం తెలుసుకుంటూ ఉన్నాం ప్రస్తుత కాలంలో. ఇవన్నీ కూడా కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పబడినవి. శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో తెలియజేసిన అంశాలలో ప్రత్యేకంగా ఈ యొక్క 2025 సంవత్సరంలో విషవాయువుల చేత ఎంతోమంది పీడింపబడతారని, మరియు ఎన్నో రకాల ఉపద్రవాలు, ఆకాశంలో వింత నక్షత్రాలు పుట్టడము, తద్వారా ఎన్నో ఘోర అరాచకాలు ప్రారంభమవడము, అదేవిధంగా అగ్నిమాపక సంబంధమైన ప్రళయాలు జరిగే అంశాలు ఎన్నో జరగబోతున్నట్లుగా మనకు కాలజ్ఞానంలో తెలియజేయబడింది. ప్రస్తుత కాలంలో మనం గమనిస్తున్న అంశాలలో కూడా జరుగుతున్న విపత్తులను కనుక గమనించినట్లయితే కాలజ్ఞానంలో చెప్పినది ఏది కూడా మిస్ కాకుండా జరుగుతున్నాయి. అటువంటి సందర్భంలో మనము శని భగవంతుణ్ణి ఆరాధించే విధానం తెలుసుకొని ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ కూడా వారి వారిని కాపాడుకుంటూ వారి వారి కుటుంబాలను కూడా కాపాడుకునేందుకు చక్కని అవకాశాలు మనకు జ్యోతిషశాస్త్రం వివరంగా తెలియజేయబడింది. కాబట్టి ఒక్కొక్క రాసుల వారీగా ఈ యొక్క శని భగవంతుని సంచార ఫలితాలను బట్టి అనుకూల పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులను తెలుసుకొని ఆ స్వామిని ఆరాధించే విధానంతో ప్రతి ఒక్కరూ ఉన్నతమైన జీవితాన్ని పొందాలని కోరుకుంటున్నాను. ఇక ఒక్కొక్క రాసుల వారీగా వివరంగా తెలుసుకుందాం. మనము ఈ యొక్క ద్వాదశ రాశుల గురించి తెలుసుకునే అంశంలో శ్రీమన్మహాగణాధిపతయే నమః. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిడం దిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయినాథ పరబ్రహ్మణే నమః. విశ్వకర్మ పరబ్రహ్మణే నమః. ముఖ్యంగా ద్వాదశ రాశుల యొక్క శుభాశుభ ఫలితాలను మనం తెలుసుకునే ముందు మీనరాశిలో సంచరిస్తున్న శని భగవంతుడు తిరోగమనంలో ఏ రాశుల వారికి
ఎటువంటి శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో, ఎటువంటి పరిహారాల ద్వారా అన్ని రాసుల వారు సత్ఫలితాలు పొందగలుగుతారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి. ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులకు జూలై 13 నుంచి నవంబర్ 28 మధ్య కాలంలో శని భగవంతుడు తిరోగమనం చెంది 138 రోజులు రిట్రోవర్ట్ అవుతున్నారు. ఈ సందర్భంలో విద్యార్థులకు ఉజ్వలమైన భవిష్యత్తును పొందడానికి చక్కని అవకాశాలు లభిస్తాయి. విదేశాలలో దూర ప్రాంత విద్యను అభ్యసించే అవకాశం లభిస్తుంది. ధనానికి సంబంధించిన విషయాలలో, కళలకు సంబంధించిన అంశాలలో విశేషమైన అవకాశాలు లభిస్తాయి. సంతానానికి సంబంధించి ఎదురు చూస్తున్న వారు చక్కని సంతాన భాగ్యాన్ని పొందడమే కాకుండా దైవానుగ్రహం కలిగిన పుత్ర సంతానాన్ని పొందుతారు. ప్రత్యేకంగా సంతానం కలిగిన తల్లిదండ్రులు మీ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో, ఉన్నతమైన జీవిత మార్గంలో తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే సంతానంగా తయారవుతారు. ఈ సందర్భంలో ప్రేమ సంబంధమైన విషయాలలో జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. పిల్లల యొక్క ఆరోగ్య విషయంలో కడు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. ముఖ్యంగా ఒంటరితనం అనేది కొన్ని సందర్భాలలో మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తుంది. అటువంటి సందర్భంలో మీ యొక్క ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా భగవంతుని మీద భక్తితో కార్యరూపం దాల్చి మీరు చేపట్టిన ప్రతి పనిని కూడా భగవంతుడు నాకు అనుగ్రహంగా నాకు తోడై నీడై ఉన్నాడనే విశ్వాసంతో ఆచరించే ప్రతి పనిలో కూడా తప్పక మీరు విజయ ఫలితాలు పొందుతారు అన్న సత్యాన్ని తెలుసుకోవచ్చు. అదేవిధంగా మాతృవర్గ రీత్యా కొంత చింతన ఏర్పడుతుంది. తల్లిగారికి వీలైనంత వరకు సహాయం అందిస్తూ ఉండాలి. తల్లిగారి సంతోషాన్ని మాత్రమే కోరుతూ ఉండాలి. తల్లిగారితో తల్లిగారి ఆశీస్సులు పొందే విధంగా నడుచుకోవాలి. అటువంటి వారికి ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించిన జాతకులకు దైవబలంతో ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి ఆ తల్లి యొక్క మనసులో ఉన్న కోరిక మీరు కోరుకున్న విధంగా జరగడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు నా బిడ్డ ఇలా కష్టపడుతున్నాడు, తండ్రి భగవంతుణ్ణి ఆ తల్లి వేడుకుంటూ, తండ్రి నా బిడ్డకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించమని కోరుకునేలా ఏ తల్లి కోరుకున్నా కూడా ఆ బిడ్డకు సంబంధించిన ఉద్యోగం కానీ, కళ్యాణం కానీ, ఉన్నతమైన భవిష్యత్తు కోసం చేస్తున్న ప్రతి ప్రయత్నంలో కూడా తప్పకుండా శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రత్యేకంగా ఇక్కడ మాతృస్థానానికి ఎందుకు అంత ప్రాధాన్యత అంటే, చతుర్థ స్థానాన్ని మాతృస్థానం అంటారు. ఇక్కడ భగవంతుణ్ణి విశేషంగా పూజించి మెప్పించి మనం పూజలు చేసే కంటే కూడా తల్లిని మనస్ఫూర్తిగా గౌరవిస్తూ తల్లి మాటకు కట్టుబడి ఎవరైతే వారు చేయబోతున్న పనుల్లో తల్లిగారి పాదాలకు నమస్కారం చేసుకొని మనస్ఫూర్తిగా భక్తితో కార్యదీక్షతతో ఆచరిస్తారో వారికి తప్పకుండా తల్లి మనసులో తలుచుకున్నా కూడా వారి యొక్క కార్యం నిర్విఘ్నంగా కొనసాగుతుంది అన్న సత్యాన్ని మనం తెలుసుకోవచ్చు. కాబట్టి మీరు చేస్తున్న అంశాలలో భగవంతుణ్ణి ఏ విధంగా అయితే నమ్ముతున్నారో ఈ సందర్భంలో తల్లిని భగవంత స్వరూపంగా భావించి ప్రతి పనిని నమ్మకంతో మనసులో తలుచుకొని, తల్లి నేను గురువుగారు నేను విదేశాల్లో ఉన్నాను, ప్రతిరోజు మా అమ్మకి నమస్కారం చేసుకోవాలంటే కుదరదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అటువంటి వారి కోసం తల్లిని మనసులో తలుచుకున్న వారి యొక్క చిత్రపటాన్ని చూసి మనసులో వారు చేయాలనుకున్న పనిని చెప్పుకున్నా కూడా ఆ తల్లి ఆశీస్సులు ఆ బిడ్డ ఎక్కడున్నా కూడా లభిస్తాయి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ఎవరైతే ఇలా ఆచరిస్తారో వారికి భగవద్ అనుగ్రహంతో తప్పకుండా శుభ ఫలితాలు పొందుతారు. ఈ యొక్క శని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాలి అంటే కూడా తల్లితో నడుచుకునే విధానంలో గౌరవంతో కానీ లేదా ఆ తల్లి ఆశీస్సులు పొందే విధంగా నడుచుకున్న వారికి శని భగవంతుడు ఏనాటికి వారిని శిక్షింపడు అనేది మనకు వివరంగా తెలియజేయబడింది. కాబట్టి తెలుసుకున్న అంశాన్ని ఆచరించండి.
ప్రత్యేకంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి శని భగవంతుణ్ణి ఆరాధించే అంశంలో శనివారం నాడు కులదేవత వెంకటేశ్వర స్వామి అయితే వెంకటేశ్వర స్వామిని 7 శనివారాల వ్రతంతోనూ, ప్రత్యేకంగా ఈశ్వరుణ్ణి ఆరోగ్యరీత్యా సమస్యలు ఎదురుకాకుండా ఉండడానికి ఆవు పాలతో అభిషేకిస్తూ ప్రతిరోజు మృత్యుంజయ మంత్రం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమేవ బంధనాత్ మృత్యోర్మోక్షయమామృతాత్ అనే మంత్రాన్ని ప్రతినిత్యము 11 సార్లు పఠిస్తూ గనక ఆరాధించినట్లయితే శని భగవంతుని యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా లభించి మీరు కోరుకున్న గొప్ప జీవితం ఏర్పడుతుంది. కాబట్టి జాతకరీత్యా ఏ సమస్యలున్నా తెలుసుకునే ప్రయత్నం చేసి తెలుసుకొని ఆచరించండి. దైవబలంతో ఆనందకరమైన జీవితాన్ని మీ సొంతం చేసుకోండి. శుభస్య శీఘ్రం.